పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం, మన దేవుడు ఆదరించే దేవుడు. మన దేవుడు శిక్షించే దేవుడు కాదు, మన దేవుడు గెంటి వేసే దేవుడు కాదు, మన దేవుడు ఆదరించే దేవుడు అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, చాలామంది అంటూ ఉంటాడు, ఇదిగో దేవుడు శిక్షిస్తాడు, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, దేవుడు గెంటి వేస్తాడు, దేవుడు పట్టించుకోడు, దేవుడు మన ప్రార్థన వినడు అనే మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. మరి వాటి కారణం ఏంటో ఈనాడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో, తల్లి కుమారుని ఓదార్చున్నట్లు నేను మిమ్ము ఓదార్చును, యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ప్రియులారా, ఇక్కడ దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా తెలుసుకుంటున్నామంటే, మన దేవుడు తల్లి లాంటి వాడు, తల్లి లాంటి యేసు ప్రభు. ఆ తల్లి లాంటి యేసు ప్రభు తన కొడుకును ఓదార్చున్నట్లు ఆయన బిడ్డలమైనటువంటి మనలను దేవుడు ఓదారుస్తాడు. ప్రియులారా, చాలా సందర్భాలలో మనం కుమిలిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, ఒంటరిగా ఉంటూ ఉంటాం. మరి ఈ సంగతి మన కన్న తల్లికి తెలిసినప్పుడు ఏ తల్లి కూడా ఇదిగో సంతోషంగా ఉండలేదు. వెంటనే తన బిడ్డల దగ్గరకు వెళ్ళి, ఏం జరిగింది, ఎలా జరిగింది, అయ్యా నీ మనసులో ఏం బాధ ఉంది, అమ్మ నీకేం జరిగిందో నాతో పంచుకో అని చెప్పి, నీకేం కాదు, నేనున్నాను, నేనేదైనా చేయగలను, నీకోసం ఏదైనా చేస్తానని చెప్పి తల్లి ఓదార్చిద్ది, తల్లి ధైర్యం చెప్పిద్ది, తల్లి గుండె బలాన్ని ఇస్తూ ఉంది. అలాగే మన దేవుడు కూడా ఈ లోకములో నిన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఆ దేవుడు నిన్నున్నాడు, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తల్లి లాంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు అధైర్యపడొద్దు, నీవు ఒంటరిగా ఉండొద్దు. ఇదిగో మిమ్మును ఆదరిస్తే గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఆయన అంటూ ఉన్నాడు, నీవు ఎక్కడైతే ఉంటున్నావో, ఏ ఊర్లోనైతే ఉంటున్నావో, ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నావో అక్కడ నీవు ఆదరించబడతావు, అక్కడ నువ్వు గౌరవించబడతావు, అక్కడ నీవు నిలబడపోతున్నావు అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అంటే ప్రియులారా, ఇదిగో మనం కింద పడిపోయాం, అవమానాలు పడిపోయాం, ఇదిగో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అన్నట్లుగా, ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నీకు గొప్ప ఆదరణ దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, చక్కని సందేశం. ఇదిగో ఒక కాలేజీలో ఒక స్టూడెంట్కి ఎవరో ఒక అబ్బాయి ఏదో ఒక లెటర్ రాస్తే ఆ కాలేజ్ అంతా కూడా ఆ అమ్మాయిని చూసి కోడై కూసింది, తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆమె, ఇదిగో ప్రభువా, తల్లిలాగా నన్ను ఆదరిస్తానన్నావు, నాకు తోడుగా ఉంటున్నావు, నీవే నాకు దిక్కని చెప్పి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఈ బాధ ఎవరికి చెప్పుకోలేదు, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేక దేవునికి చెప్పుకుంది ఉన్నది ఉన్నట్లుగా, ప్రభువా నాలో ఏ తప్పు లేదు, కానీ నా మీద ఏ నింద పడింది, ప్రభువా నీవే నాకు దిక్కు అని చెప్పి ప్రతిరోజు కూడా కన్నీటితో ప్రార్థన చేసే ఆ వ్యక్తి అదే కాలేజీలో కొన్ని రోజుల తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పాప చక్కగా రాసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఇదిగో ఏ కాలేజీలోనైతే ఈమె గురించి తప్పుగా కోడై కూసిందో అదే కాలేజీలో ఇదిగో గొప్ప పేపర్లో పేరు వచ్చేసింది,
పలానా కాలేజీ వ్యక్తి ప్రథమ స్థాయి, రాష్ట్ర స్థాయి, ప్రథమ స్థాయిలో ప్రైజ్ గెలుచుకుంది, పేరుతో సహా, కాలేజీ పేరుతో సహా పేపర్లో, టీవీల్లో వచ్చేసింది. పిల్లరా, ఇక ఆ కాలేజీలో చెప్పాలంటే ఆమె ఒక గొప్ప స్థాయిలో నిలబడింది. పిల్లరా, మనము దేవుని చేతుల్లో పడితే మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. ఏమి తప్పు చేయలేదు, నిందపడింది. ఆ నింద పోగొట్టడానికి దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఏ కాలేజీలోనైతే అవమానం పొందిందో అదే కాలేజీ వాళ్ళందరూ కూడా ఆమెను శాలువాలతో, పూలమాలతో గౌరవించడం చేశారు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకని ఆయనను నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు. ఒక తల్లిలాగా బిడ్డలను ఓదారుస్తూ ఉంటారు, కన్నీరు తురుస్తూ ఉంటారు. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మన దేవుడు చేస్తాడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే ఎప్పుడు కూడా దేవుని నుంచి దూరంగా ఉండొద్దు. ఇక రెండవది, ఒక తల్లిలాగా ఆకలి తీరుస్తాడు. ప్రియులారా, చిన్న బిడ్డలు ఏడుస్తున్నప్పుడు ఆ తల్లికి అర్థమైపోయింది, వెంటనే ఆ పిల్లవాడు లేకపోతే ఆ పాప ఆకలితో ఉంది, నేను అన్నం పెట్టాలి, లేకపోతే నేను పాలు ఇవ్వాలని ఆ తల్లి కడుపు తరించుకొని పోతుంది. ప్రియులారా, ఎంత పనిలో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చే ఒక కన్న తల్లిలాగా దేవుడు కూడా ఇదిగో మన ఆకలి తీరుస్తాడు. ప్రియులారా, ఈలోక సంబంధమైనటువంటి ఆకలి తీర్చడానికి ఎంత చేసినా మన కడుపు నిండదు. అందుకని దేవుడు తీర్చే ఆకలి ఏంటో తెలుసా? యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వాక్యములో, అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు. ప్రియులారా, మన హృదయ ఆకలి తీర్చే గొప్ప సందర్భం ఇది. జీవాహారం నేనే. ప్రియులారా, మనం ప్రతి పూజా బలిలో మనం స్వీకరించే సత్ప్రసాదం ఈలోక సంబంధమైనది కాదు, అది సాక్షాత్తు క్రీస్తు శరీరం అని గుర్తించాలి. మరి ఆనాడు సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళాడు యేసు ప్రభు తన దాహాన్ని తీర్చడానికి. ప్రియులారా, మరి దాహాన్ని తీర్చడానికి వెళ్ళినటువంటి యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. తర్వాత వచనం అదే. ప్రియులారా, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 13వ వాక్యములో యేసు సమరయ స్త్రీతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక కొనును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు మరలా దప్పిక కొనడు. ప్రియులారా, తల్లిలాగా ఆకలి తీరుస్తాడు, తల్లిలాగా దాహాన్ని కూడా తీరుస్తాడు. మనం గుర్తించాలి, మనం తీసుకునే సత్ప్రసాదం యేసు ప్రభు యొక్క శరీరం. మరి ఆ యొక్క శరీరాన్ని స్వీకరించినవాడు, భుజించినవాడు మరలా ఎప్పటికీ ఆకలి కొనడు. ప్రియులారా, బైబిల్లో చక్కని మాట ఉంది, నరుని కృషి అంతా కూడా పొట్టకూటి కోసమే, అయినా తన కడుపు నిండదు. సంతృప్తి లేని జీవితాలు. ప్రియులారా, సంతృప్తి అనేది లేదు మనిషిలో. ఎంత తిన్నా ఇంకా తినాలి తినాలి తినాలి, ఎంత త్రాగినా తాగాలి తాగాలి అని అనుకుంటూ ఉంటారు తప్ప, ఇదిగో నానాటికి కావాల్సిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి, చక్కని ప్రార్థన నేర్పించినటువంటి ఆ ప్రార్థన మర్చిపోతున్నావు. ప్రియ దైవ బిడ్డల, తల్లిలాగా ఆకలి తీర్చే దేవుడు, తల్లిలాగా దాహాన్ని తీర్చే దేవుడు. ఇదిగో సమరయ స్త్రీతో ఏమంటున్నాడు యేసు ప్రభు, అమ్మా, ఈ బావిలో ఉన్నటువంటి నీటిని త్రాగితే మరలా దప్పిక కలుగుతుంది, కానీ నేనిచ్చే నీటిని తాగితే మరలా ఎప్పటికీ దప్పిక కొనవు. అప్పటిదాకా వ్యభిచారం చేస్తూ జీవించినటువంటి సమరయ స్త్రీ మరలా పాపం చేసినట్లు ఎక్కడా కూడా చూడలేదు. ఇదిగో దేవుడు నాకు జ్ఞానాన్ని కలిగించాడు, నా జీవితాన్ని మార్చివేశాడు, నా పాపపు జీవితాన్ని మార్చివేశాడు, కడిగివేశాడు, శుద్ధి చేశాడు అని చెప్పి ఆ పాపపు కడవను అక్కడే వదిలిపెట్టింది. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు గురువుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, అమ్మా నీవు ఈ పాపం చేస్తున్నావు, ఇది మంచిది కాదు, ఇది నీ మార్గం ఇది కాదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఆయన బిడ్డగా జీవించడానికని మనకి కౌన్సిలింగ్ ఇస్తారు. మరి ఆ కౌన్సిలింగ్ మనం మంచిగా స్వీకరించి
మన జీవితాలు మార్చుకుంటే ఆయనకు సాక్షులుగా నిలబడగలం, ఆయన సాక్షిగా జీవించగలవు. కానీ ఈ లోకములో మనమేం చేస్తూ ఉన్నాం? ఎవరి మాట వినం, తల్లిదండ్రుల మాట వినవు, గురువుల మాట వినవు, పెద్దల మాట వినవు. మరి ఎవరి మాట వినకుండా వెళ్ళి 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 తమ జీవితాలు తామే నాశనం చేసుకుంటున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు మన చుట్టుప్రక్కల. మరి అలా కాకుండా మన దేవుడు యేసు ప్రభు తల్లిలాగా ఆకలి తీరుస్తున్నాడు, తల్లిలాగా దాహాన్ని తీరుస్తున్నాడు. అందుకనే ప్రతిరోజు కూడా ఇదిగో ప్రార్థన జరుగుతున్నప్పుడల్లా, పూజ జరుగుతున్నప్పుడల్లా వెళ్ళి ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది ఉన్నా పూజ మిస్ అవ్వకూడదు, ఆ సత్ప్రసాదం మిస్ అవ్వకూడదు. అది సంతృప్తినిస్తుంది. ఇవి చాలామంది సాక్ష్యాలు పలుకుతున్నారండి. డాక్టర్లు ఏది పెట్టినా లోపలికి వెళ్ళట్లేదు, కనీసం వాటర్ కూడా తాగలేని పరిస్థితుల్లో ఇదిగో సత్ప్రసాదం ద్వారానే జీవించే బిడ్డలు లేకపోలేరు. వారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, వారికి గొప్ప వరాలు ఇచ్చాడు. సత్ప్రసాదం ద్వారానే నేను ఎంతకాలం జీవిస్తున్నానని చాలామంది సాక్ష్యం పలుకుతున్నారండి. ఆ సత్ప్రసాదం అంటే సాక్షాత్తు క్రీస్తు శరీరమే. దానిని సేకరించాలంటే పవిత్రంగా ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఎంత చక్కని మాటలండి. తల్లిలాగా యేసు ప్రభు ఇదిగో ఓదారుస్తున్నాడు, తల్లిలాగా ఆకలి తీరుస్తున్నాడు, తల్లిలాగా దాహాన్ని కూడా తీరుస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలి? ఆ మాటలు గ్రహించాలి, ఆ మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించాలి, ఆ మాటలలో ఉన్నటువంటి భావం, ఏ ఉద్దేశంతో దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, నేను ఆయనకు లోబడాలి, నేను ఆయనకు లోబడి జీవించాలి, ఆ మాటలు నేను గ్రహించాలి. నాకేమున్నా లేకపోయినా నాకు నా దేవుడు ఉంటే చాలు, ఆస్తిపాస్తులు లేకపోయినా నాకు నా దేవుడు తోడుగా ఉంటే చాలు. ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తే చాలు, ఆయనే నాకు తల్లి, ఆయనే నాకు దేవుడు, ఆయనే నాకు తండ్రి అనే దృఢ సంకల్పంతో నువ్వు జీవించే ప్రయత్నం నువ్వు చేయాలి దైవ బిడ్డలారా. ఏ వ్యక్తి అయితే బాధపడుతున్నాడో అలాంటి వారందరినీ కూడా ఓదారుస్తాడు మన దేవుడు. ఇంకా కొన్ని సందర్భాలలో శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. వాడికి అలాగే కావాలి, ఈమెకి ఎలాగే జరగాలి, ఇదిగో వీళ్ళాగేలాగా లేరు, వాళ్ళకి అట్లే ఉండాలని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. బిడ్డ, శాపనార్థాలు పెట్టేది దేవుని బిడ్డ కాదు, సైతాను బిడ్డ. బాధపడుతున్నావా? వెళ్ళి మాట్లాడు, ఏం జరిగిందని తెలుసుకో, అవసరమైతే సహాయం చేయి, అవసరమైతే చేయి అందించు. క్రింద పడిన వాళ్లకు చేయి అందించడమే క్రైస్తవుని గొప్ప గుణం. ప్రియులరా, మనం వాక్యంలో చూస్తే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 4వ వాక్యంలో శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. శోకార్తులు, కన్నీరు కార్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు ధన్యులంట. వ్యాధిగ్రస్తులకే వైద్యుడు అన్నట్లు ఏ వ్యక్తి అయితే బాధలలో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే కష్టాలలో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే కన్నీరు కారుస్తున్నాడో వారందరూ ధన్యులు అంటున్నారు. కారణం ఇదిగో దైవరాజ్యం వారిది, దేవుడు వారి కోసమే వచ్చాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఓదార్చబడతారు వాళ్ళు. ఒక తల్లిలాగా ఓదార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ప్రతి కన్నీటి బొట్టుని తన సీసాలో భద్రపరుచుకుంటూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, తల్లి మోనికమ్మ గారు పాపాత్ముడైన తన కొడుకును మార్చుకోవడానికి ఎంతగా కన్నీరు గార్చిందో, ఎంతగా ఏడ్చిందో, ఎంతగా బాధపడిందో. ఇదిగో తన ఈ యొక్క భాగములో కన్నీరు కారుస్తూ ఉంటే తన చెంపల మీద ఇదిగో గాడిపడి కాలువ ఘాట్లు ఏర్పడినట్లు చాలామంది
మనం ఆమె గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంతగా కన్నీరు కార్చింది తన కొడుకును మార్చుకోవడానికి. దాని ఫలితం ఏంటో తెలుసా? గొప్ప పునీతుడయ్యాడు పునీత అగస్టిన్ గారు. ఆ కన్న తల్లి తన బిడ్డ కోసం ఎంతగా పరితపించి కన్నీరు కార్చి ఏడ్చిందో, పాపాత్ముడైనటువంటి తన కొడుకు ఈనాడు గొప్ప పునీతుడయ్యాడు. ప్రియ దైవ బిడ్డలారా, తల్లి ప్రేమ అంత గొప్ప ప్రేమ కనబరుస్తూ ఉంది. ఇక మనం ఆయన బిడ్డలం. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మన ఎడల, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు మన ఎడల. మనం ఏడిస్తే తల్లిలాగా ఓదారుస్తూ ఉన్నాడు. మనం దారి తప్పితే తండ్రిలాగా దారిలో పెడుతూ ఉన్నాడు. ఆకలితో ఉంటే ఆకలి తీరుస్తూ ఉన్నాడు. దాహముతో ఉంటే దాహము తీరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, బాధలలో ఉంటే హక్కున చేర్చుకుంటున్నాడు. ప్రియులారా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి విశ్వసించు, నమ్ము, నా దేవుడు నాకున్నాడు. ఒంటరిగా ఉన్నావా? బాధలలో ఉన్నావా? కష్టాలలో ఉన్నావా? శోధనలలో ఉన్నావా? సమస్యలలో ఉన్నావా? ఒకటే సమాధానం, దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. మర్చిపోవద్దు ప్రియ దైవ బిడ్డ. ఇక మన దేవుడు స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచే దేవుడు. యెషయా గ్రంథం 53:5 వాక్యం, అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపాల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఎంత చక్కగా ఉంది ఈ వాక్యం. ఒకానొక సమయంలో తమ్ముడు ఎక్కడో గొడవ పడ్డాడు, ఎక్కడో తప్పు చేశాడు. దాని ఫలితంగా వెంటాడుతూ ఉన్నాడు తమ్ముడిని కొట్టడానికి. ప్రియులారా, కంగారులో భయంలో ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యతో జరిగిందంతా చెప్పాడు. వెంటనే ఆ అన్నయ్య, నువ్వు వేసుకున్నటువంటి షర్టు నాకు ఇవ్వు అని చెప్పి అన్నయ్య షర్ట్ వేసుకుంటే అక్కడొచ్చిన వారికి అన్నయ్య దొరికిపోయాడు. పిల్లరా, ఈ లోకములో ఉండే అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎంత ఐక్యంగా కనబడుతూ ఉంది చూసారా? తమ్ముడికి పడవలసినటువంటి శిక్ష అన్న మీద వేసుకొని తన తమ్ముడిని కాపాడాడు. మరి మన దేవుడు కూడా మనకు పడవలసినటువంటి శిక్షను తన మీద వేసుకొని మన కోసం గాయపడ్డాడు, మన కోసం అవమానాలు పడ్డాడు, మన కోసం నిందలు పడ్డాడు. ఆయన పడిన ప్రతి నింద మనకు స్వస్థత, ఆయన పొందిన ప్రతి గాయం మనకు రక్షణ, మనకు స్వస్థత ఇస్తూ ఉంది ప్రియ దైవ బిడ్డలారా. కాబట్టి దేవుని ప్రేమ నిజమైనటువంటి ప్రేమ, కపటము లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. కాబట్టి బిడ్డ, నీవు ఆయనకు లోబడితే, ఆయన యందు భయం కలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయనను నమ్మితే నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కోసం నిలబడే గొప్ప దేవుడు మన దేవుడు. పిల్లరా, మరి మనం చేసినటువంటి తప్పిదాలకు మనకు శిక్ష వేస్తే మనకెప్పుడో గొప్ప శిక్షలు పడేయి. కానీ శిక్ష పడనివ్వట్లా, మన దారి మారుస్తున్నాడు, మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. పాప సంకీర్తనం ద్వారా మన పాపాలు క్షమిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు అండి మన దేవుడు, క్షమించే దేవుడు. ఆయన దయామయుడు, కరుణామయుడు, మన కోసం నిలబడే గొప్ప దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు. ఎంత మంచి దేవుణ్ణి మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఆలోచన చేయి. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నావు బిడ్డ, నిలబడాలి దేవుని కోసం. ఒంటరి జీవితమైనా సరే, ఇదిగో బాధలతో నిండిన జీవితమైనా సరే, ప్రభువా నన్ను ఆదుకుంటానన్నావే, నన్ను ఆదరించే దేవుడు నీవేనయ్యా అని చెప్పి నిరంతరం ప్రార్థన చేసే గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలి. ఆయన కోరుకునేది అదే. ప్రియులారా, మన తప్పులను కూడా క్షమిస్తాడు. యెషయా గ్రంథం 53:6, మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవను మనం వెళ్ళితిమి, కానీ ప్రభు మనందరి దోషములను అతని మీద మోపెను. ప్రియులారా, గొర్రెల యొక్క సైకాలజీ అంట, ఇలా గొర్రెలు గుంపులుగా వెళుతున్నప్పుడు ఒక గొర్రె వెళ్ళి గోతిలో పడితే మిగతా అన్ని గొర్రెలు పోయి గోతిలోనే పడతాయంట.
మనం కూడా ఈ లోకంలో ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నాం, ఇష్టం వచ్చినట్లు వెళుతూ ఉన్నాం. దేవుణ్ణి పక్కన పెట్టేశాం, గుడిని పక్కన పెట్టేశాం. మరి మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ గాలిలో దీపం పెట్టాం. ప్రభువా 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 అంటున్నావు, ఏ ప్రయోజనం? కానీ ప్రియులారా, దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడే. ప్రతి ఆదివారం గుడి తలుపులు తెరిచి ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడే. ప్రార్థనా కూటాలు పెట్టి మనలను మార్చాలని ప్రయత్నిస్తూ ఉన్నావే. మరి ఇవన్నీ పక్కన పడేసి మన ఇష్టం వచ్చినట్లు జీవించి చివరికి ప్రభువా ప్రభువా అంటే, మరి ఆ సమయంలో కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యో, చివరి సమయంలో శిలువ మీద కొట్టబడినటువంటి యేసు ప్రభు ఏమంటున్నారో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరు క్షమించు. అంత గొప్ప కరుణామయుడండి. మన తప్పిదాల కోసం ఆయన శిక్ష పొందుకున్నాడు. అయినా సరే ఏమంటున్నాడు? ప్రభు వాళ్ళని క్షమించమంటున్నాడు తప్ప వాళ్ళని శిక్షించండి అని అనట్లేదు. అందుకనే మన దోషాలు ఆయన మీద వేసుకున్నాడు, మన తప్పులు ఆయన మీద వేసుకున్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మన దేవుడు ఆదరించే దేవుడు, మన దేవుడు ఆదుకునే దేవుడు. ఒక తల్లిలాగా ఓదారుస్తాడు, ఒక తల్లిలాగా మన ఆకలి తీరుస్తాడు, ఒక తల్లిలాగా దాహాన్ని తీరుస్తాడు, ఒక తల్లిలాగా హక్కున చేర్చుకుంటాడు. పిల్లరా, పిల్లలు కష్టపడుతూ ఉంటే, పిల్లలు ఏడుస్తూ ఉంటే ఏ తల్లి సంతోషంగా ఉండగలదు? ఆలోచన చేయి. మన దేవుడు కూడా అంతే. ఈ లోకంలో మనం ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ కరుణామైన హృదయం తరుక్కుని పోతుంది. మన కోసం దిగి వస్తాడు. దిగివచ్చి తప్పకుండా మనకు కావలసింది సమకూర్చే గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులారా, స్వస్థపరిచే దేవుడు, క్షమించే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన ఆదరణలో ఉండాలి. ఆయన ఆదరించే దేవుడు, ఆయన రక్షించాలని ఉంది. కానీ ఆయన చేతికి కూడా మనం దొరకట్లేదు. ఆలోచన చేయండి. రక్షించాలని ఉంది కానీ అందట్లేదు. ప్రియ దైవ బిడ్డలారా, ఇక నుంచైనా మన గమ్యాన్ని మార్చి దేవుని తట్టు తిరుగుదాం. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ఆదరించే దేవ, ఆదుకునే దేవ, మీకే స్తోత్రాలు. సర్వమును సృష్టించి కాపాడుతున్నావే ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ముఖ్యంగా ప్రభువా, ఒక తల్లిలాగా ఆదరిస్తానన్నావు, తల్లిలాగా ఆకలి తీర్చే గొప్ప దేవుడు నీవే. ఇదిగో ప్రభువా, ఇదిగో మేము స్వీకరించే సత్ప్రసాదము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ప్రభువా. అది మీ శరీరం అని గుర్తించలేకపోతున్నాం తండ్రి. ప్రభువా, మా తప్పులను మన్నించండి తండ్రి. ఆ సత్ప్రసాదం నిజమైనటువంటి శరీరం అని మేము గుర్తించే ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు దేవాలయాన్ని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం తండ్రి. ఇక నుంచి ప్రభువా, ప్రతి ఆదివారం ప్రార్థన జరిగినప్పుడల్లా, పూజ జరిగినప్పుడల్లా ఆ ప్రార్థనలో నేను ఉండే ఆ యొక్క జ్ఞానాన్ని మాకు నేర్పించమని, కలిగించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ప్రభువా, ఎంతోమంది ఆదరణ లేక, ఆదుకునే వాళ్ళు లేక ఆత్మహత్యలకు పోయేవాళ్ళు ఉన్నారు తండ్రి. వారి హృదయాలు మార్చండి ప్రభువా. మా కోసమే దిగి వచ్చినటువంటి ప్రభువా, వ్యాధిగ్రస్తులకే వైద్యుడమని చెప్పినటువంటి దేవా, వారందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మార్చండి ప్రభువా, తాకండి ప్రభువా, సమర్పిస్తున్నామయ్యా. ఆలకించండి అయ్యా ప్రభువా, నడిపించండి ప్రభువా. దేవా, ఈ లోకాన్ని కాచి కాపాడండి. ప్రపంచ శాంతిని దయచేయండి ప్రభువా. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాలన్నీ కూడా ఆగిపోయి ప్రభువా, ప్రపంచంలో శాంతి నెలకొల్పమని అడుగుతూ ఉన్నాం. కొన్ని కుటుంబాలలో శాంతి లేదు, సమాధానాలు లేవు ప్రభువా. అలాంటి కుటుంబాలలో శాంతిని నింపమని అడుగుతూ ఉన్నాం తండ్రి. దీవించండి ప్రభువా, ఆదరించండి ప్రభువా. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను ప్రభువా, గురువులను, యాజమాన్యాన్ని, బిషప్ తండ్రి గారులందరినీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.